అండి, శైలు ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా? చూడండి, ఫస్ట్ టైం అయితే నేను మా తోటకు వచ్చాను మా మ్యారేజ్ అయిన తర్వాత. ఎంత బాగుందో, చాలా బాగా అనిపించింది. ఈరోజు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో మా తోటంతా. ఆయన నిన్న వద్దులే వర్షం కొడుతుంది ఎందుకు అని చెప్పేసి వద్దన్నారు. కానీ నాకు ఎందుకు ఇవాళ ప్రత్యేకంగా వెళ్ళాలనిపించింది తోటకి. వెళ్ళాను. ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అయితే చాలా హ్యాపీ ఉంది. చూడండి, పచ్చ పచ్చగా అన్ని తోటల్లోకి వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. మా పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే తోటలో చాలా బాగా ఆడుతున్నాడు. మా హనీ అయితే చూడండి, హనీ ఎవరు అని అనుకుంటున్నారా? చూడండి ఎట్లా ఆడుతున్నాడు. ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం కదండి ఎవరికైనా. ఇంట్లో ఉంటే ఏముంది, అన్ని కామన్. ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి చూస్తూ ఉంటే బయటి వాతావరణం బట్టి చాలా బాగుంటుంది. మా బాబు అయితే వాటర్ వేస్తున్నాడు. తోటల్లోకి వచ్చి ఆడడం, ఇలా తిరగడం అంటే ఎంత బాగుంటుందో కదా. ఈ చెట్టును చూసారా ఎంత పెద్దగా ఉందో? ఏం చూపిస్తుంది అని అనుకుంటున్నారా? చూడండి పైకి. మా బాబు అయితే కింద ఉన్నాడు కానీ పైన చూడండి మా వారు చెట్టు కాయలన్నీ తెంపుతున్నాడు. ఆయన కింద తెంపేస్తూ ఉంటే నేను అన్నీ ఒక్కడికి చేస్తున్నా. మా చిన్న బాబు అయితే ఏంటి డాడీ అంత పైకి ఎక్కేసాడని చెప్పి అలాగే షాక్ అయిపోయి చూస్తున్నాడు. కింద పిలుస్తూ ఉన్నాడు డాడీ డాడీ అని. మా ఆయన అయితే పైకి ఎక్కి కాయలన్నీ తెంపడం మొదలుపెట్టిండు. కింద అలా ఒక సంచిలో ఏదైనా పెట్టుకొని ఓ గడ్డి లేకపోతే ఆకులు ఏదో పెట్టుకొని ఆ బత్తాల రింపేసి కింద వేసుకుంటారు. వేసుకొని కాయకు దెబ్బ తగలకుండా వేసుకొని ఉంటారు. కోస్తున్న కాయకు కింద పడితే దెబ్బ తగలకుండా అలా సంచి కింద వేసుకొని దానిపైన వేస్తూ ఉంటారు. ఇక మా పిల్లలకైతే చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏడుతుండు వానికి. అవో చీమలు కింద ఉన్న బతకనిచ్చేటట్లేవు కదా బావా. కింద ఉన్నా కానీ పైకి ఎక్కుతున్నాయి కదే చీమలు. తోటలో పంట ఉండడం కష్టం కదా నాన్న. అవును మమ్మీ, కానీ బాగుంది కదా వాతావరణం అంతా. చాలా ప్రశాంతంగా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఓకే మమ్మీ, నేను కాయలు వెళ్దాం. చీమలు అయితే బాగున్నాయి. ఇక్కడ కాయ ఉంది, నీకు నీకు కొయ్యేస్తుందా? రావట్లేదు మమ్మీ. అందుతుందా నీకు అసలు?